హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు గురి పౌర్ణిమ. ఈరోజు వ్యాస మహర్షి పుట్టినరోజు. నిన్న లేవగానే మా అమ్మగారు క్వశ్చన్ అడిగారు, నువ్వు ఎక్కడి నుంచి కొత్త విషయాలు నేర్చుకుంటున్నావు అని. నేను ఇలా ఆన్సర్ చెప్పా, యూట్యూబ్ నుంచి, దాని తర్వాత అమ్మ నుంచి, నాన్నగారి నుంచి, స్కూల్ నుంచి. ఎవరన్నా అంతే కదా, అలాగే చెప్తారు కదా. ఈరోజు ఈ వీడియోలో మనం ఎవరైతే మంచి దారిలో నడిపిస్తారో వాళ్ళే గురువులనే అర్థం. ఈ గురువులందరికీ మంచి హ్యాపీ బర్త్డే వచ్చింది, అదే గురి పౌర్ణిమ. ఈరోజే ఆ గురి పౌర్ణిమ. ఈరోజైతే వీడియోలోకి ఎంట్రీ అయిపోదాం. లైక్, షేర్, సబ్స్క్రైబ్. అనగనగా ఒక అడవి. ఆ అడవి దాటడానికి నది ఒక్కటే మార్గం. దాసరాజు గారు పని మీద బయటకు వెళితే వాళ్ళ అమ్మాయిని నది దగ్గర పడవ నడపమని చెప్పారు. ఆమె పేరు సత్యవతి. ఇంతలో చాలా హడావిడిగా నడుచుకుంటూ పరాశర మహర్షి నది దాటించాడు. పడవ నడుపుతున్న సత్యవతిని ఋషి ఓ సహాయం అడిగారు. మా నాన్నగారి అనుమతి కావాలి అన్న సత్యవతితో పరాశర మహర్షి ఇలా అన్నారు, నా తపశ్శక్తితో జన్మించిన శిశువు లోకానికే గురువు అవుతాడు. దైవ గడియలు వృధా చెయ్యకు, ఎటువంటి హాని నీకు జరగదు. బాబు పుట్టిన తర్వాత కూడా నువ్వు అమ్మాయిలానే ఉంటావు. సత్యవతి భయపడుతూనే అంగీకరించింది. మహర్షి పొద్దున్నని రాత్రిగా మార్చి తనకి బాబుని పుట్టించారు. తీరం రాగానే తల్లి బిడ్డను ఆశీర్వదించి మహర్షి తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయారు. ఇంతలో సత్యవతి ఒడిలో ఉన్న బాబు పెరిగి పెద్దవాడై తల్లి పాదాలకు నమస్కరించి ఇలా అన్నాడు, అమ్మ తల్లి నమస్కారములు. నీకెప్పుడన్నా భయం, ఆందోళన ఏమన్నా కలిగితే నన్ను మనసారా తలుచుకో, నేను నీ ముందు ప్రత్యక్షమవుతాను. నేను తపస్సు చేసుకోవడానికి వెళుతున్నాను, ఆశీర్వదించు. అలా వెళ్ళిన వ్యాస మహర్షి మళ్ళీ సత్యవతీదేవిని ఎప్పుడు కలుసుకున్నాడో మీకు తర్వాత వీడియోలో చెప్తాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకందరికీ గురి పౌర్ణిమ శుభాకాంక్షలు.